నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. మిథున్ రెడ్డికి ఏ పాపం తెలియదు, అదేవిధంగా చీమకు కూడా అపకారం చేయనటువంటి ఒక పిన్నెల్లి సోదరులు. అదేవిధంగా చూసుకుంటే నోట్లో వేలు పెట్టినా సరే కొరకలేని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అసలుకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కనీసం ఆవేశం వ్యక్తం చేయలేనటువంటి జోగి బ్రదర్స్. గతంలో మనం చూసుకుంటే వల్లభనేని వంశీ కావచ్చు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, ఇలా చాలామంది కూడా ఉన్నారు కదా. ఎందుకని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాధపడుతూ వస్తున్నారు. ఇంత కక్ష ఎందుకు పెట్టుకుంటున్నారు, ఎందుకు అరెస్టులు చేస్తున్నారు, కనీసం నిద్ర కూడా పోనీయడం లేదు, ఎందుకంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు నన్ను పిలిచినప్పుడే నాకు డౌట్ వచ్చింది, మీరేదో ఇటువంటి క్వశ్చన్ అడుగుతారని. జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలే. మీరు ఆ విషయాలని మీరు నా నోటితో చెప్పించాలని మీరు ఈ క్వశ్చన్ వేశారు. పర్వాలేదు, నేను చెప్తాను. ఎందుకు చెప్పాలి అంటే ప్రజలకి కూడా అసలు విషయాలు వాస్తవాలు ఏంటనేది తెలియాలి. అంటే జగన్మోహన్ రెడ్డికి క్రెడిబిలిటీ లేదు, జగన్మోహన్ రెడ్డి చెప్పేది ప్రజలు నమ్మరు అనేది ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయింది. సిద్ధం సభల్లో చెప్పాడు కదా, నేను 175కి 175 నేనే గెలుస్తానని చెప్పాడు కదా. జగన్మోహన్ రెడ్డికి క్రెడిబిలిటీ పోయింది. ఆ క్రెడిబిలిటీని మరింత దిగజార్చుకోవటానికి అతను వచ్చి ఈ రకమైన అసత్యాలని ప్రచారం చేస్తూ ఉన్నాడు. ముందుగా నేను అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు, కానీ చీమకి అపకారం తలపెట్టని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడదాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అంతకు ముందర ఎలక్షన్ కమిషన్ కేసులో ఉన్నాడు, ఈవీఎంని బద్దలు కొట్టిన కేసులో. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి అంటే ఒక జంట హత్యల కేసులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 2 నాయకుల్ని అతి కిరాతకంగా హత్య చేసిన కేసులో ఈ పిన్నెల్లి బ్రదర్స్ కూడా ఉన్నారు అనేది ఇప్పుడున్న ఎలిగేషన్. ఈ ఎలిగేషన్లతోటి పోలీసులు అక్కడ కేసు పెట్టారు. పోలీసులు కేసు పెట్టిన తర్వాత ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి కదా, మర్డర్ కేసు కదా. కానీ లోకల్ పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఈయన కోర్టులకి వెళ్ళే వరకు వేచి చూశారు. ఆ తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు దాకా పోతే కేసు అసలు ఎందుకు వీళ్ళ పరిస్థితి ఏంటి అని సుప్రీంకోర్టు ఎంక్వైరీ చేసి చూస్తే అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు కేసు డైరీ ఇచ్చేశారు. ఏందా కేసు డైరీ ఇవ్వటం ఏంటి వాళ్ళకి అని చెప్పి కోర్టు సీరియస్ అయిపోయి వీళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి అని చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పింది అరెస్ట్ చేయండి అంటే పిన్నెల్లి బ్రదర్స్కి సంబంధించిన అడ్వకేట్ అక్కడ ఉండి, అయ్యా మాకు ఒక 2 వారాలు గడువు ఇవ్వండి అంటే కోర్టు 2 వారాలు గడువు ఇచ్చింది. ఒక 2 రోజుల కిందట అనుకుంటాను పిన్నెల్లి బ్రదర్స్లో చిన్నోడు వెంకటరామరెడ్డి లొంగిపోయాడు, ఇంకా పెద్ద బ్రదర్ ఇంకా లొంగిపోలేదు. నేను ఇదంతా ఎంత వివరంగా ఎందుకు చెప్పాను అంటే ఇక్కడ ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా అప్పుడు అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో అర్ధరాత్రి గోడలు దూకి అరెస్ట్ చేసినట్టు ఎవరిని చేయటం లేదు. న్యాయబద్ధంగా వాళ్లకున్న ఆప్షన్స్ అన్నిటినీ కూడా ఎక్సర్సైజ్ చేసిన తర్వాతే లాస్ట్ రిసార్ట్గా అరెస్ట్ చేస్తున్నారు. ఈ పిన్నెల్లి కేసుని పక్కన పెడితే మీకు లిక్కర్ కుంభకోణం, ఈ లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేశారు, ఇంకా అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి ఆస్తుల్ని కూడా స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా చట్టబద్ధంగా కోర్టుల దగ్గరికి వెళ్ళి తమ వాదనలని వినిపించి కోర్టుని కన్విన్స్ చేసి చేస్తున్న చర్యలే తప్ప నోట్లో వేలు పెడితే కొరకలేని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి లేకపోతే జైల్లో ఉంచడానికి పోలీసులకి ఏమీ సరదా కాదు. ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నారు, అందుకు కోర్టులు అనుమతులు ఇస్తున్నాయి అంటే ఇదంతా కూడా పెద్ద ప్లాన్ ప్రకారం జరిగిన కుంభకోణం అని కోర్టులు కూడా ఇందులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నమ్మబట్టే ఇదంతా జరుగుతూ ఉన్నది. ఇటువంటివి ఇంకా చాలా కేసులు మీరు ఏ కేసు చూసుకున్నా, ఇప్పుడు పరకామణి కేసు ఉన్నది. ఈ పరకామణి కేసుని అంటే కోర్టు బయటికి తీసుకొచ్చిన కేసు ఇది. హైకోర్టు దీన్ని పరకామణిలో దొంగతనం జరిగితే దీన్ని మీరు లోక్ అదాలత్లో ఎట్లా రాజీ చేసుకుంటారా, దీని మీద మాకు ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి అని కోర్టు చెప్పింది. ఇట్లా 1 కాదు 2 కాదు. మీ కల్తీ లడ్డు గురించి కూడా అంతే.
సుప్రీంకోర్టుకి వెళ్ళాడు వైవి సుబ్బారెడ్డి, ఈ దర్యాప్తు సిట్ చేసే దర్యాప్తు మాకు వద్దు, మాకు సిబిఐ దర్యాప్తు కావాలని. మరి సిబిఐ దర్యాప్తు వేసిన తర్వాత కదా ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నది. మీకు కోర్టు డైరెక్షన్ ప్రకారమే కేసులు నడుస్తూ ఉన్నాయి. తను కోరుకున్న సిబిఐ ఇప్పుడు విచారణ చేస్తూ వాళ్ళే కోరుకున్నారు. వాళ్ళు కోరుకున్నదే విచారణ జరుగుతూ ఉన్నది. మీకు ఈ జోగి బ్రదర్స్ గురించి ఈ కేసులు ఇప్పుడు జరుగుతున్న నకిలీ మద్యం కేసు ఆయనే చెప్పాడా? ఆయనే వాళ్ళందరినీ రెడీ చేసుకున్నాడా? మీరు నకిలీ మద్యం తయారు చేయండి, మనం ఆల్రెడీ అధికారంలో ఉన్నప్పుడు చేశాం కదా, అదే ప్రయత్నం ఇప్పుడు చేద్దాము అని చెప్పి ఆయనే చెప్పి 3 కోట్లు ఇస్తానని చెప్పి ఒప్పందం చేసుకొని ఆ తర్వాత 3 కోట్లు ఇవ్వకుండా వాళ్ళని పోలీసులకి ఎందుకు పట్టించటం? ఈ ఇష్యూని పెద్దది చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలి, తద్వారా ప్రభుత్వాన్ని బలహీనపరచాలి, ప్రభుత్వాన్ని బలహీనపరచడం ద్వారా దాన్ని కూల్చేయాలి అన్న ఉద్దేశంతో పెద్ద గేమ్ ప్లాన్ తోటి వచ్చి ఇదంతా చేశారు. ఈ నకిలీ మద్యం కేసులో అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. దీనికి ఎవరు బాధ్యులు? అది గతంలో కూడా తనే సవాల్ వదిలాడు కదా సార్, నేను నార్కో అనాలిసిస్ టెస్ట్ కన్నా ఓకే, నేను లై డిటెక్టర్ టెస్ట్ అని చెప్పి సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలి. వీళ్ళందరూ కూడా అందరూ అదే చెప్తారు, ఏది లై డిటెక్టర్ టెస్ట్కి మేము రెడీ అంటారు. నేనేమంటున్నానంటే లై డిటెక్టర్ టెస్ట్ కాదు, నార్కో ఎనాలిసిస్ టెస్ట్కి మీరు రెడీనా అని అడుగుతున్నాను నేను. రెండిటికి తేడా ఏంటి అంటే, లై డిటెక్టర్ టెస్ట్ అంటే నువ్వు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పేటప్పుడు తప్పు చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అని తెలుసుకోవటానికి ఎవరైనా మనిషి తప్పు చెప్తూ ఉంటే హృదయ స్పందన మారుతూ ఉంటుంది, పోటు మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి ఇతను తప్పు చెప్తున్నాడా లేదు వాస్తవమే చెప్తున్నాడా అనేది నిర్ధారించేది లై డిటెక్టర్ టెస్ట్. నేను అనేది ఏంటి అంటే, నువ్వు తప్పు చేయలేదు అంటున్నావు కదా, నువ్వు నార్కో ఎనాలిసిస్ టెస్ట్కి నేను రెడీ అని చెప్పు. ఎవరైనా సరే ఇప్పటికి చాలా మంది చెప్పారు, లై డిటెక్టర్ టెస్ట్కి వస్తాను, భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తాను, దీపం ఆర్పుతాను, రకరకాలు చెప్పారు కదా. మీరు నార్కో ఎనాలిసిస్ టెస్ట్కి మీరు రెడీనా? నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అంటే ఏంటి అంటే, మీకు ఈ నరాల్లోకి ఒక మత్తు అంటే మనిషి సెమీ కాన్షియస్లోకి వెళ్ళిపోతాడు. సెమీ కాన్షియస్లోకి వెళ్ళిపోయినప్పుడు అబద్ధం చెప్పలేడు, అక్కడ ఏం జరిగిందో అది చెప్తాడు అనమాట. దీనికి సుప్రీంకోర్టు పర్మిషన్ కావాలి, వైద్యుల పర్యవేక్షణ ఉంటేనే ఈ నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేస్తారు. మామూలు పరిస్థితుల్లో నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయరు. అది ఏంటి అంటే, అందులో ఆ నార్కో ఎనాలిసిస్ టెస్టులో వాస్తవాలు బయటికి వస్తున్నాయి అనేది కూడా 2 కేసుల్లో ప్రూవ్ అయింది భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఒక కేసు నాకు తెలియదు కానీ ఒక కేసు తెలుసు. అది ఏంటి అంటే, తెలుగు స్టాంపుల కుంభకోణం కేసులో నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేశారు, ఆ కేసు ప్రూవ్ అయింది. చాలా ఆధారాలు ఇవి అతనంతటా అతనే ఇచ్చాడు. అందుకని వీళ్ళందరూ కూడా ట్రైన్డ్, అంటే నేరాలు చేయటంలో ఆరితేరిన వాళ్ళు ఉంటే వాడు తప్పే చెప్తాడు, హృదయ స్పందనలో తేడా కూడా రాకుండా వాడు తప్పే చెప్తాడు, వాడు అబద్ధం చెప్పి నిష్ణాతుడు కదా, నేరాల్లో నిష్ణాతులైన వాడు ఎవడు కూడా లై డిటెక్టర్ టెస్ట్లో వాస్తవాలు చెప్పరు. అటువంటి వాళ్ళకి నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయాలి, దానికి సిద్ధమైతే చెప్పమని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్న వీళ్ళందరూ కూడా కేసుల్లో ఇరుక్కొని ఆ కేసులు న్యాయస్థానాల ద్వారా బయటకు వచ్చి సంబంధిత ఆధారాలన్నీ దగ్గర ఉండటం వల్ల పోలీసులు ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు తప్ప, వాళ్ళంతటి వాళ్ళు వచ్చి కేసుల్లో ఇరుక్కున్న వాళ్లే తప్ప, వాళ్ళంతటి వాళ్ళు వచ్చి కేసుల్లో ఇరుక్కోవటం అంటే వల్లభనేని వంశీ కేసు మీకు చెప్పాలి. మామూలుగా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో కాదు అతన్ని అరెస్ట్ చేసింది, ఆ కేసులో తనని అరెస్ట్ చేస్తారేమో అన్న భయంతో ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన కేసులో అతన్ని అరెస్ట్ అయింది సాక్షి. ఇంకా మరి రోజాని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదే. కక్షతోటి అరెస్ట్ చేయాలి అంటే కొడాలి నానిని అరెస్ట్ చేసేయాలి కదా, ఇంకా అరెస్ట్ చేయలేదే. విడుదల రజనీని అరెస్ట్ చేయాలి కదా, ఇంకా చేయలేదే. పసిపిల్లాడు అవినాష్ రెడ్డిని మళ్ళీ అరెస్ట్ చేయలేదే. అంటే ఏంటి అంటే, న్యాయపరంగా ధర్మబద్ధంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంటే దొంగలు ఒక్కొక్కడు వచ్చి దొరికిపోతూ ఉంటే, వాళ్ళంతటా వాళ్లే నేరాలు చేసి వాళ్లే దొరికిపోతూ ఉంటే, న్యాయస్థానాల పర్యవేక్షణలో కోర్టుల్లో కేసులు నడుస్తూ ఉంటే
న్యాయస్థానాల పర్యవేక్షణలోనే దర్యాప్తులు జరుగుతూ ఉంటే ఈ ఏడుపుకి ఏమన్నా అర్థం ఉందా? అర్థం ఉంటుందా? మనం దీనికి ఈ ఏడుపుకి మనం ఏదన్నా ఒక క్రెడిబిలిటీ మనం ఇవ్వాలా? మీరే ఆలోచించండి. సార్ ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ వచ్చింది సార్ నాకు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏదైతే కల్తీ మద్యం కేసులో దాదాపు ఏదైతే న్యాయస్థానాలు కావచ్చు లేదంటే పోలీసులు కావచ్చు దొరకకుండా ఎంతో తిరిగి మళ్ళీ సుప్రీంకోర్టు లేదు నువ్వు లొంగిపోవాల్సిందే అన్నప్పుడు దాదాపు మీరు ఇందాకన్నట్టుగా ఒక వారం పైన గడువు అడిగితే 2 రోజులు గడువు. వీరందరికీ కూడా చట్టబద్ధంగా ఎన్ని రకాలైనటువంటి ఒక ఏమంటారు అనమాట వసతులు దొరకరు, అన్ని దొరికిన తర్వాత వచ్చి అరెస్ట్ అవుతున్నారు తప్ప కక్షపూరితంగా ఎక్కడ కూడా గతంలో మీరు అన్నట్టు ఇందాక కూటమి ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి స్పీకర్ కావచ్చు లేదా డిప్యూటీ స్పీకర్ కావచ్చు వీళ్ళని అక్రమంగా అరెస్టులు చేశారు. 3rd డిగ్రీ కూడా ప్రయోజనం ఇలాంటివి చేయలేదు కదా. అక్రమ అరెస్టులు అని చెప్పి నిజంగా అంటారా అంటే ఏమంటారు? వీళ్ళందరూ కూడా అమాయకులు అనేది ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ 2 కేసులు ఉన్నాయి. ప్రజలు కూడా ఈ మధ్య కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. నకిలీ మద్యం కేసు ఒకటి, అది జోగి బ్రదర్స్కి సంబంధించింది. ఒకటి మద్యం కేసు ఒకటి. ఆ మద్యం కేసులో వీళ్ళందరూ రాజకేశ్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నది అది. సో ఈ మద్యం కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన సెక్రటరీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన ఓఎస్డి జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి సీఎంగా ఉన్నప్పుడు పనిచేసిన ఓఎస్డిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు బెయిల్ మీద రిలీజ్ అయి ఉన్నారు అనుకోండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఇటువంటి కేసుల్లో పకడ్బందీగా సాక్ష్యాలు ఆధారాలతోటి అరెస్ట్ చేస్తూ ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డి తన టైంలో తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా అయితే అక్రమంగా అందరిని అరెస్ట్ చేయించాడో అదే విధంగా చేస్తున్నారు అని భ్రమపడుతూ ఉన్నాడు. అదే విధంగా ఏమీ చేయటం లేదు. ఇక్కడ మొన్న ఒకసారి ఒక విశాఖపట్నంలో ఒక వైసీపీ నాయకుడు ఒక అతను అంటే విద్యార్థి వింగ్ లీడర్ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. అతని పేరు కొండారెడ్డి. జగన్మోహన్ రెడ్డి చెప్తాడు కొండారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారంటాడు. అక్రమంగా అరెస్ట్ చేశారు అంటాడు. నీకు అంటే మరి డ్రగ్స్ నువ్వు విద్యార్థి విభాగం అన్న ఒకటి పెట్టి అందులో డ్రగ్ పెడ్లర్స్ని పెడితే వాళ్ళు దొరికితే అరెస్ట్ చేయరా? అరెస్ట్ చేయకూడదా? తప్ప తెనాలిలో ఐతానగర్ బ్యాచ్ని వెళ్ళి పరామర్శించావు కదా, మరి నువ్వే చెబుతున్నావు కొండారెడ్డిని వెళ్ళి ఎందుకు పరామర్శించలే? వెళ్ళి పరామర్శించుకో. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి ఉన్న మీ విద్యార్థి విభాగం నాయకుడిని నువ్వు వెళ్ళి ఎందుకు పరామర్శించరాలేదు? పరామర్శించరా పో. ఇక్కడ అంటే 1 కాదు 2 కాదు, అందరూ సాక్ష్యాలు ఆధారాలతోటి దొరుకుతూ ఉంటే ఇవన్నీ కూడా పాత కేసులు లేకపోతే ఎప్పుడో జరిగిన కేసులు కాదు, ఇప్పుడు జరిగిన కేసుల్లో ఇప్పుడు వాళ్ళందరూ కూడా పోలీసులకి పట్టుపడుతూ ఉంటే నువ్వు పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉంటే నువ్వు వచ్చి కొండారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఇంకొకటి కూడా అన్నాడు, కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారన్నాడు. మొత్తం అక్కడ ఉన్న మొత్తం సిలిక మొత్తం దోచుకొని విదేశాలకి తరలిస్తూ ఉంటే ఆ కేసులో జగన్ గారు ఆ కేసు ఎప్పటిదో తెలుసా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసు అది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే గనుల శాఖ అధికారులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇట్లా దోపిడీ చేశాడని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టుని జగన్మోహన్ రెడ్డి తొక్కిపెట్టాడు. అదే రిపోర్టు మీద ఆ తర్వాత అరెస్ట్ చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా అమాయకుడు అని చెప్తున్నాడు. నీకు అంటే ఇట్లా నేరస్తులని వెనక వేసుకుని వచ్చే రాజకీయ నాయకుడిని నేను ఇప్పటి వరకు చూడలేదు. మొత్తం అందరూ నేరస్తులందరినీ, నేరం చేసిన చిన్నోడిని పెద్దోడిని అందరినీ వెనకేసుకొని వచ్చి తన నేర సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోతుంది అన్న ఆందోళన జగన్మోహన్ రెడ్డి మనిషిలో ముఖంలో కనపడుతున్న తప్ప ఇక్కడ పోలీసులు చేస్తున్న తప్పేమీ లేదు. కూటమి ప్రభుత్వం కక్ష సాధించటం లేదు. ఇవన్నీ కూడా కోర్టుల పర్యవేక్షణలో జరుగుతున్న కేసులే అనేది ప్రజలందరూ కూడా గమనించాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే పరకామణి చోరీ కూడా చాలా చిన్న 9 నోట్ల కేసు అని చెప్పేసి అన్నప్పుడు అర్థమైపోయింది ప్రజలందరికీ కూడా. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. నమస్తే. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.